అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయాయి. అయితే రానున్న రోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందా, లేదంటే ఇదే విధంగా ఎండల తీవ్రత ఉండబోతుందా అనేది తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, 2-3 రోజులుగా చూస్తున్నాము మళ్ళీ ఎండ తీవ్రత అనేది పెరుగుతోంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఈరోజు ఉదయం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతున్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉత్తర రాష్ట్రాల మీద అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒడిశా తీర ప్రాంతంలో దీని యొక్క తీవ్రత కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది బలపడినప్పటికీ కూడా ఉత్తర దిశ వైపే కదిలే అవకాశం కూడా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా మనకి చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్ వెదర్ ఫ్యూచర్స్ అనేవి ఏమీ ప్రస్తుతం కనిపించినప్పటికీ కూడా వాయువ్య దిశ గాలులు అనేవి కూడా రాష్ట్రం మీద తక్కువ స్థాయిలో వీస్తున్నప్పటికీ రానున్న 4-5 రోజులు కూడా పొడిబారిన వాతావరణం, అప్పుడప్పుడు మనకి తేలికపాటి జల్లులు కూడా మధ్య మధ్యలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏ జల్లాలలో ఎంత మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ముఖ్యంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు సుమారు నిన్న కనుక చూసుకుంటే 31 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ముఖ్యంగా భద్రాచలంలో 33 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా ఉష్ణ తీవ్రత కూడా క్రమేపీ అన్ని జిల్లాల్లో కూడా 30 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. సో ఒక విధంగా రానున్న 5 రోజులు కూడా పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా పగటిపూట కొంచెం మబ్బుగా ఉన్నప్పటికీ తర్వాత రోజు పొడిగించే కొద్దీ కూడా మనకి ఒక విధంగా పొడిబారిన వాతావరణం మధ్యస్థంగా ఎక్కడైతే మనకి ఎండ తీవ్రత పెరుగుతుందో అక్కడ మాత్రం మనకి తేలికపాటి జల్లులు ఉండే అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా నైరుతి ఋతుపవనాల తిరోగమనం సమయంలో వాతావరణం ఇదే విధంగా ఉంటుందా, లేదంటే ఈ సంవత్సరం ఏమైనా మార్పులు వచ్చాయి అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి తిరోగమనం అనేది ఇప్పుడు ముఖ్యంగా ఉత్తర రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా ఈ నైరుతి తిరోగమనం అయ్యి మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది 15వ తారీఖు అక్టోబర్న కనిపిస్తూ ఉంటుంది సర్వసాధారణంగా. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక విధంగా ప్రస్తుతం తేమ శాతం కూడా తగ్గడం వల్ల ఒక విధంగా పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి గాలిలో తేమ శాతం పెరుగుతుందో అప్పుడు మనకి కొంచెం దట్టమైన మబ్బులు ఏర్పడడం, ఆ మబ్బుల నుంచి మనకి వర్షం అనేది వస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈ యొక్క తేమ శాతం కూడా ఇటు చూసుకున్నట్లయితే ప్రస్తుతం అరేబియా మహాసముద్రంలో ఒక అల్పపీడనము, అలాగే చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ఇది బలపడి క్రమేపీ ఉత్తరం వైపే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మామూలుగా అయితే ఈ సమయంలో మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదవుతాయి, ప్రస్తుతం ఏ విధంగా నమోదవుతున్నాయి అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటున కనుక చూసుకున్నట్లయితే మనకి నైరుతి ఋతుపవనాలు ఆల్మోస్ట్ అక్టోబర్ ఈరోజు 1వ రోజులో ఉన్నాం కాబట్టి సుమారు మనకి 29 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సిటీ కనుక చూసుకుంటే మనకి 30 డిగ్రీలు, గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే భద్రాచలంలో 33 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో రాత్రి సమయంలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా? ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేది తిరోగమనం ఇంకా చెందలేదు కాబట్టి ఒక విధంగా తేలికపాటి జల్లు అనేవి సర్వసాధారణంగా వచ్చే అవకాశాలు కూడా కొట్టిపారవేయలేం. కానీ ఉష్ణ తీవ్రతను బట్టి మనకి గరిష్టంగా ఎక్కడైతే ఉష్ణ తీవ్రత నమోదవుతుందో అక్కడ మనకి తేలికపాటి జల్లు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఉండాల్సిన దానికంటే 1, 2, 3 డిగ్రీలు అధికంగానే గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మనం గ్రీనరీ అనేది ఒక విధంగా దెబ్బతిందనే చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్కి ప్రస్తుతం ఉన్నటువంటి సిటీ వెదర్ కండిషన్స్కి కనుక చూసుకున్నట్లయితే చాలా తేడాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇకో బయలాజికల్ సిస్టమ్ అనేది దెబ్బతిందనే చెప్పొచ్చు. సుమారు 37% ఈ యొక్క వెజిటేషన్ అనేది కట్ ఆఫ్ అయిందని కూడా చెప్పొచ్చు. సో ఒక విధంగా ఎప్పుడైతే వెజిటేషన్ కట్ అవుతుందో గణనీయంగా ఉష్ణ తీవ్రత కూడా పెరుగుతుంది. అలాగే మనం వాడేటువంటి వెహికల్స్ కానీ
తర్వాత సహజసిద్ధమైనటువంటి వనరుల్ని కూడా మనం అధిక మొత్తంలో వాడడం వల్ల కూడా ఒక విధంగా భూ ఉపరితలం మీద ఈ యొక్క వాహనాల నుంచి వెలువడేటువంటి పొగ కానీ ఫ్యాక్టరీల నుంచి కర్మాగారాల నుంచి వచ్చే విడుదలయ్యేటువంటి పొగ కానీ ఇవన్నీ కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అధిక మొత్తంలో పెంచడానికి ఎప్పుడైతే అధిక మొత్తంలో గ్రీన్ హౌసెస్ అనేవి గ్యాసెస్ అనేవి పెరుగుతాయో ఇవి భూ ఉపరితలం మీద ఉన్నటువంటి వేడిమి వాతావరణం పెంచడానికి కూడా దోహదపడుతుంటాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా మాన్సూన్ వర్షాలకి బ్రేక్ పడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చా? ఒక విధంగా చూసుకున్నట్లయితే మాన్సూన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం గాలిలో ఉన్నటువంటి తేమ తగ్గడం వల్ల ఒక విధంగా పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా మళ్ళీ ఈ వారం చివరిలో మనకి 1-2 జల్లులు అనేవి పడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు పొడి వాతావరణమే కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. సో అక్టోబర్ 1, 2, 3, 4 ఈ 4 రోజులలో కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. అక్టోబర్ మొదటి వారం చివరి రోజులలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఉండాల్సిన వాటికంటే కూడా 1-2 డిగ్రీలు ఎక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.